హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా భక్తి పారవశ్యంతో ఆ యొక్క బృందాదేవి పార్వతీ అమ్మవారిని ప్రార్థన చేసింది. అప్పుడు ప్రత్యక్షమైంది పార్వతీ అమ్మవారు. అమ్మా, నీ ప్రార్థన ఆలకించాను, నీ భక్తిని నీ యొక్క భక్తిని మెచ్చుకున్నాను తల్లి. నీ యొక్క పాతివ్రత్యం అడ్డుండగా నీ భర్తకు మరణం సంభవించదు, జాగ్రత్తగా కాపాడుకో తల్లి అని అభయం ఇచ్చింది ఆ యొక్క గౌరీకి. నీ పాతివ్రత్యం అడ్డుండగా నీ భర్తకు మరణం సంభవించదు, ఎలాంటి అపాయమో జరగదు అని అభయం ఇచ్చిందట. ఇక అక్కడ నుండి సెలవు తీసుకొని తన భర్త అయినటువంటి జలంధరుని వద్దకు వచ్చింది. స్వామి, నన్ను ఆశీర్వదించండి, గౌరీదేవి నన్ను ఆశీర్వదించింది, మీరు కూడా భర్తగా నన్ను ఆశీర్వదించండి స్వామి అని పూజాక్షలు తీసుకుని వచ్చి దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నదట. భువనైక మోహన